ఒక రైతు ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటాడు? నాకు ఎక్కువ దిగుబడి రావాలి, పంట ఎక్కువ రావాలి, క్రాప్ ఎక్కువ రావాలి, అమ్ముకుంటే ఎక్కువగా డబ్బులు రావాలని ఆలోచిస్తూ ఉంటాడు. అవునా కదా? అంతే ఉంటుంది, రైతు మైండ్ సెట్ అంతే ఉంటుంది. దానికోసం రకరకాల పురుగుల మందులు కొడతాడు, రకరకాల బలం మందులు పెడతాడు, ఆ నేలని ఉన్న సారం అంతా సాగు కొడతాడు. భూమిలో వానపాములు అనేవి ఉంటాయి. వానపాముల్ని చంపేస్తాడు. ఆ భూమి కొన్ని రోజుల తర్వాత ఏం పండకుండా అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే వాడు ఒక 6 అడుగులు లోపలికి తవ్వాలి. క్రెయిన్ తెచ్చి తవ్వుకుంటే కానీ వాడికి పండదు. క్రెయిన్ తెచ్చి బాగా లోపలికి తవ్వి మట్టి తిరిగేస్తే కానీ వాడికి పండదు. ఎందుకంటే వానపాములు లోపలికి వెళ్ళిపోతాయి. అవునా కదా? ఈ ఎరువులు ఇవన్నీ చల్లడం వల్ల భూమి వేడెక్కి వానపాములు ఎలా బతుకుతాయి చెప్పండి? అవునా కాదు? అటు అట్మాస్ఫియర్ ఉండాలి, మంచిగా కూల్గా ఉండాలి వానపాములకి. వానపాములు ఉంటే చాలు, ఏ మొక్కైనా బతికేస్తుంది. అవి మట్టి తింటాయి, మట్టి తినేసి అవి విసర్జించేదే మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. మంచి పోషకాలు ఉంటాయి దానిలో. దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. దానికి రిజల్టే ఈ ఫ్రూట్. ఇది తెలుసు కదా, దీన్ని ఏమంటారు? పొట్లకాయ అంటారు. ఐడియా ఉందా మీకు? బాగా వేడిగా ఉండే ప్లేసెస్లో బాగా పెరుగుతుంది పొట్లకాయ, సొరకాయ. టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. టెంపరేచర్ ఎక్కువ ఉండే ప్లేసెస్లో పెంచితే ఇవి బాగా పెరుగుతుంటాయి. దీనికి ఏం చేయాలని నేను జస్ట్ ఫ్రీగా మట్టి తెచ్చాను, ఒక బ్యాగ్లో పోసాను, కొద్దిగా వర్మీ కంపోస్ట్ వేసాను. ఎప్సమ్ సాల్ట్ అని ఐడియా ఉందా? ఎప్సమ్ సాల్ట్ అది భూమిలోంచే దొరుకుతుంది. అది కెమికల్ కాదు, ఏ రసాయనం కాదు. అది ఎప్సమ్ సాల్ట్ అని భూమిలోంచే తీస్తారు. అది కూడా ఆ ఎప్సమ్ సాల్ట్ అప్పుడప్పుడు కొద్దిగా వేసాను, కొద్దిగా వేపపిండి వేసాను. జస్ట్ 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫ్రూట్ వచ్చింది. ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి, మలుస్తున్నాయి. జస్ట్ నా ఇన్వెస్ట్మెంట్ 200 రూపీసే. అది ఎటువంటి పురుగుల మందు, చెత్త చెదారం ఏం కొట్టకుండా. అఫ్కోర్స్ పూత రాలిపోతుంది అనుకోండి, చాలా పూలు రాలిపోయినాయి, దాదాపు 100 పూల దగ్గర రాలిపోయినాయి. ఆ రాలిపోయిన పూలన్నీ ఎత్తి మళ్ళీ అందులోనే ఏదైతే ఆ కుండీ ఉందో ఆ కుండీలో పడేసాను. అది కూడా ఎనర్జీ కదా, అవునా కదా? అలా ఇది కేజీ 80 రూపాయలు మార్కెట్ లేదు. తెలుసా మీకు? పొట్లకాయ కేజీ 80 రూపాయలు. చిన్నులపాయ కేజీ 450 రూపాయలు. అదవుతుందా మీకు? కరెక్ట్ పంట వేసుకోవాలి. కరెక్ట్ పంట కరెక్ట్ టైంలో వేసుకుంటే పిచ్చి పిచ్చి మందులు కొట్టకుండా ఈ వర్మీ కంపోస్టు, ఈ ఎప్సమ్ సాల్ట్లు అనేవి, ఇంకా పుల్లటి మజ్జిగ కూడా కొట్టాను మధ్యలో. మజ్జిగ 5 ఏం కొట్ల నేను రోజు నీళ్ళు పోసాను. ఇది వచ్చింది. ఇంకా బాగా పొడుగు పెరుగుతుంది. బట్ నా తొందర ఎక్కువ. ఈరోజు దీన్ని పప్పు చేసుకుందామని కోసుకున్నాను నేను. అలా లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను నేను అగ్రికల్చర్. చిన్న చిన్న మొక్కలు నాటి చూస్తాను. ఏం కొట్టను నేను, మందులు గిందులు ఏం కొట్టను నేను. జస్ట్ వర్మీ కంపోస్టు, మట్టి, కొద్దిగా వేపపిండి వేస్తాను, కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ పెరిగేటప్పుడు, మొక్క పెరిగేటప్పుడు. అంత మించి ఏం లేదు. అలా చూడండి ఈ అగ్రికల్చర్ ఎంత ఈజీయో. అదే రైతు చేయలేడు ఇది. రైతు ఏంటంటే లాభం కావాలి, పురుగులు తినేస్తున్నాయి. పురుగులు తినేసినాయి. ఇవి ఉంటాయి చూసారా, ఏ పురుగులు వస్తున్నాయి, పేడ పురుగులు లాంటివి వస్తున్నాయి, అవి తినేస్తున్నాయి. చాలా ఫ్లవర్స్ వెళ్ళిపోతున్నాయి. ఉన్న ఫ్లవర్స్ వాటి కాస్తున్నాయి. అలా జస్ట్ 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, దాదాపు 1000 రూపీస్ వస్తాయి ఆ మొక్కకి నేను అమ్ముకుంటే. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను మీకు పంపిస్తాను. నేను పెస్టిసైడ్స్ ఏం కొట్టలేదు, పురుగు మందులు ఏం కొట్టలేదు. జస్ట్ నీళ్లు పోసాను, వర్మీ కంపోస్ట్, అంతే. అంత మించి ఏం లేదు. నిజం. ఈ కేజీ 200 పెట్టినా కొనుక్కుంటారు ఎవరైనా. లోపల బాగా ఇత్తనాలు లావుగా వచ్చినట్టున్నాయి. ఎంత తీయగా ఉందంటే ఫస్ట్ పెరిగేటప్పుడు స్మెల్ చూస్తే భయంకరంగా ఉంది. పెరిగిన తర్వాత కొద్దిగా తోలు తీస్తుంటే తీయగా ఉంది. సూపర్.